మనకి టాలీవుడ్‌లో 'రాజమౌళి' మూవీ అంటేనే దానికి వేరే లెవెల్‌లో క్రేజ్ ఉండిద్ది కదా! ఎందుకు మెయిన్‌గా అసలు 'రాజమౌళి' మూవీ తీయటానికి చాలా టైం తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి గనక ప్రేక్షకులు ముందుకొచ్చిందంటే అది రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టి పక్కన పెట్టిద్దనే చెప్పాలి. సో, మరి ఇటువంటి 'రాజమౌళి' మూవీ నుంచి ఎవరైనా సరే కోరుకునేదేంది, అరే! ఈయన మూవీలో చిన్న పాత్ర వచ్చినా చాలురా జన్మధన్యంరా అని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ ఇదే రాజమౌళి ఒక హీరోకి ఒక స్టోరీ చెప్తే నాకు స్టోరీ నచ్చలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేశాడంట. ఎవరు భయ్యా అనే నువ్వు అడగొచ్చు. సో దాని గురించి చెప్తున్నాను నేను. మనకి అంతకుముందు స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఉంది కదా, ఆ స్టోరీని ఫస్ట్ ఎన్టీఆర్కి కాకుండా ఫస్ట్ ప్రభాస్కి చెప్పాడంట రాజమౌళి. అయితే మరి అప్పుడు రాజమౌళి చెప్పిన స్టోరీ నచ్చక మరి ప్రభాస్ నేను చేయను అని చెప్పేసి మరి రిజెక్ట్ చేశాడంట. అయితే దాని తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి చెప్తే ఎన్టీఆర్కి నచ్చిందంటే ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేసి సో మూవీ చేశారు. సో మూవీ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ చూస్తే సో మరి ఏ విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో సో మనందరం చూసాం. అయితే మరి ఇక్కడ దాని తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఇది ప్రభాస్కి అలాగే రాజమౌళి మధ్య కాంబినేషన్లో చూసుకుంటే ఛత్రపతి వచ్చింది, బాహుబలి 1, బాహుబలి 2. సో ఈ మూడు కూడా ఏ రకంగా రికార్డులు కొలగొట్టినాయి అనేది మనం అందరం చూసాం.